ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి వినాలుగా దీవించి ఆశీర్వదించిన గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం నుంచి లేఖనాన్ని మనం చదువుకుంటున్నాము. పిల్లరా, డోంట్ మేక్ నాయిస్. ఎస్, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన. ఈ ఉదయకాల సమయం నుంచి దేవుడు మనకి వాస్తవానికి కొన్నిసార్లు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాదాపుగా సంవత్సరానికి 53 శుక్రవారాలు వస్తాయి. ఎన్నండి? ఏదైనా తీసుకో, వాట్ ఎవర్ యూ టేక్, 53 ఉంటాయి. 53. ఈ లేఖనం ఏ అధ్యాయం ఎన్ని ఉన్నాయి? ఏ అధ్యాయం ఇది? 53వ అధ్యాయం. రైట్, వెరీ గుడ్ అమ్మ. అందరు ఇక్కడ ఉండండి. అందరూ ఒకసారి హల్లెలూయా. 2 చేతులు హల్లెలూయా. 3 చేతులు. అచ్చా, 3 చేతులు అంటే లోరే చెప్తే 3 చేతులు అవి. రైట్. ఇక్కడ 53వ అధ్యాయంలో నుంచి దేవుడు మనతో కొన్ని మాటలు హెచ్చరిక చేస్తాడు. వాస్తవానికి ఈ యెషయా గ్రంథం అంతా కూడా 53వ అధ్యాయము చాలా ప్రాముఖ్యతని మనకి సంతరించుకున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇక్కడ దేవునికి లేఖనం చెప్తుంది, పిల్లరా, అన్ని శుక్రవారాలు మామూలుగానే ఉంటాయి. బట్ వేరస్ టుడే ఈజ్ వాట్ ఫ్రైడే? గుడ్ ఫ్రైడే. రైట్. వై వీ షుడ్ కాల్ ఇట్ గుడ్? ఎందుకు అన్ని శుక్రవారాలు మామూలుగా ఉన్నాయి, ఈ రోజును మాత్రమే మంచి శుక్రవారం అని ఎందుకు చెప్పారు? వై వి మస్ట్ కాల్ ఇట్ యాజ్ ఎ గుడ్ ఫ్రైడే? ఎందుకు మంచి శుక్రవారం అని చెప్తున్నాం అంటే లేఖనంలో అది మనకి హెచ్చరిక చేస్తుంది. పిల్లారా, చూడండి ఒక మాట ఇక్కడ చూడండి. ఫస్ట్ వర్స్ మనకు వచ్చి చదవండి. చదవండి. సమ్మడి రీడ్. ఏమన్నాడు అక్కడ? మన అతిక్రమ క్రియలను బట్టి చదమ్మా. గాయపరచబడిను మన దోషములను బట్టి. ఇక్కడ గాయపరచబడ్డాడు యేసుక్రీస్తు వారు మన పాపల విషయమై గాయపరచబడ్డాడు. నంబర్ 1. రెండవది, మన యొక్క దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. ఆయన గాయపరచబడ్డాడు, నలగగొట్టబడ్డాడు. తర్వాత ఇంకొక మాట చెప్తున్నాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. దెర్ ఆర్ 3 kinds. ఇంకొకటి కూడా చూస్తారు. 4వది, అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్న మాటల్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రేరా, 4 విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 1, మన అతిక్రమ క్రియలు, అవర్ ట్రాన్స్గ్రెషన్స్. మనము వీఆర్ అవే ఫ్రమ్ గాడ్స్ విల్. దేవుని చిత్తం నుంచి మనము తొలగిపోయి ఉన్నాం. కనుకనే అతను గాయపరచబడ్డాడు. అంత మాత్రమే కాదు, మన దోషమును బట్టి నలుగగొట్టబడ్డాడు. దోషము చేసాం మనము దోషము చేసి ఆయన మీద నేరం మోపుతున్నాం. అంత మాత్రమే కాదు, మన సమాధానార్థమైన శిక్ష. కదండి, కుటుంబాల్లో సమాధానం లేదు. ఈ సమాధానమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఎంతమంది స్వస్థ కొరకు ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు చూస్తున్నా? స్వస్థత కావాలంటే ఎవరో ఇచ్చేది కాదు, డాక్టర్లు ఇచ్చేది కాదు, మనుషులు ఇచ్చేది కాదు. అందుకే మొట్టమొదటిగా ఒక మాట చెప్పాం కదా. ఏమన్నాడు అక్కడ? ఈ రోజున గుడ్ ఫ్రైడే. ఏం ఫ్రైడే అండి? గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు వారు మనందరి పాపముల కొరకు, మనందరి దోషముల కొరకు అతడు గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, అతను శిక్ష అనుభవించాడు. తర్వాత అతడు దెబ్బలు పొందాడు.
కనుకనే ఈ దినమున ఒక నీతిమంతుడు మరణించిన కారణాన్ని బట్టి ఈ దినమున గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్న మంచి శుక్రవారం. యేసుక్రీస్తు చెప్తున్నాడు, మంచిది ఏదైనా వస్తుందా? ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఫ్రమ్ గుడ్ అవుట్ ఆఫ్ ద పీపుల్, ప్రజల నుంచి ఏదైనా మంచిది వస్తుందంటే నథింగ్ విల్ కమ్, ఏది కూడా మంచిది రాదని చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన చేసినటువంటి యాగములో భాగముగా అన్ని మత్తయి సువార్త 20వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. మాథ్యూ 20:28. ఇక్కడ ఒక మాట గమనించాలి ప్రేరా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్టు అక్కడ అంటాడు కదా, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధర్మగా తన ప్రాణమును. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? హి వాంట్ టు గివ్ హిస్ లైఫ్. ఈవెన్ యాస్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ not to be ministered unto you, but to minister and to give his life a ransom for many. అనేకుల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన శిలువలో ప్రాణం పెడతానికి వచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా రాయబడినది. 4:25. రైట్. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబట్టకై లేపబడిను. నాట్ ఓన్లీ హీ వాజ్ హ్యాండెడ్ ఓవర్, హీ వాంటెడ్ డెలివర్స్ ఫర్ అవర్ అఫెన్స్, వాట్ వి మేడ్ మిస్టేక్స్. మనము చేసినటువంటి సమస్యలకి ఆయన తిరిగి మనల్ని విమోచించడానికి ఆయన తిరిగి లేశాడు. నాట్ ఓన్లీ దాట్, he want to make us justification. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి 5వ అధ్యాయము 6 నుంచి చదువుతున్నాం. అక్కడే 5వ అధ్యాయము 6 నుంచి మనం చదువుతున్నాం. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున బలహీనతలకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవడం అరుదు, మంచి వారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. Yes, he want to show his love towards us కదండి. But God condemned his love towards us in that while we are at sinners, మనం ఇంకను పాపులుగా ఉండగానే పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడనే, పాపుల పంక్తిని కూర్చొని పాపులకై దిగి రోగులకే వైద్యుడనే, పాపుల పంక్తిని కూర్చొని నిందలు చేసిన దీనులకే పేదల పాలిటి పెన్నిధికి. హల్లెలూయా. పాపుల పంక్తిని కూర్చున్నాడు, పాపుల కొరకై ప్రాణం పెట్టాడు. మనం ఇంకా పాపులుగా ఉండగానే మన కొరకై చనిపోయాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు. He was given his life. He was died for us. Christ died for us. చెప్పండి, Christ died for you. మీ పక్కన చెప్పండి అమ్మా, యేసు నీ కొరకు చనిపోయాడు. చెప్పండి, యేసు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపులుగా ఉండగానే. చదవండి వర్స్ 9-10. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదాము. 10వ వచనం. ఏలయనగా శత్రుమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల
సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మనం నిశ్చయముగా రక్షించబడుచున్నాం. లేరా యేసుక్రీస్తు వారి లోకములో మనుషులందరి రక్షణ కొరకు ప్రాణం పెట్టాడు. 1 పేతురు 3:18, 1 పీటర్ 3:18, 1 పేతురు 3:18 ఈ విధంగా రాయబడింది. 1 పీటర్ 3:18. రైట్. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఉన్నాడు. For Christ also had once suffered for sins, the just for the unjust, that he might bring us to God, being put to death in the flesh. ఆయన శరీరములో గాయపరచబడ్డాడు, శరీరములో చంపబడ్డాడు, శరీరముతో మనందరి దోషములు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థ కలుగుతున్నాం. 2వ అధ్యాయం అక్కడే 1 పీటర్ 2, 1 పీటర్ 2వ అధ్యాయము 1 పీటర్ 2:24, verse 24, 4:25. రైట్. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమును రావణ మీద మ్రోసుకొని పోయెను. He carried his cross. ఆయన తన యొక్క సిలువను మోసుకొని వెళ్ళాడు. ఆయన పొందిన గాయముల చేత ఏమవుతున్నాం మనము? స్వస్థత నుండి తిరిగి పక్కన చెప్పండి, అమ్మ నువ్వు స్వస్థ పొందుతున్నావు అని చెప్పు. అమ్మ చెప్పండి రా, చెప్పండి మీరు స్వస్థ పొందుతున్నావు అని. రైట్. అయ్యా వీళ్ళెవరు చెప్పట్లేదు, వీళ్ళు అవునా? చెప్పాలి అందరు. దేవుడు మనము ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థ నుండి తిరిగి 25వ వచనం అంటాడు, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. మనము దేవునికి సాక్షిగా ఉండటానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం విధంగా రాయబడినది. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం విధంగా రాయబడినది. ఏమంటాడు ఇక్కడ? గమనించండి, చక్కని మాట కదండి. ఇక్కడ ఏమంటాడు అంటే, ఇక్కడ మరియు నీకును స్త్రీ సంతానం నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలిగి చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని ఏం చేస్తావు? మరి యేసుక్రీస్తు వారి మీద చేతులలో తన కాళ్ళలో శ్రీలలో మోండ్ల కిరీటము ధరించి, చేతులలో తన కాళ్ళలో శ్రీలలో మోండ్ల కిరీటము ధరించి, చేతుని హృదయ సరితము దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనం విధంగా రాయబడింది. దానియేలు గ్రంథం, బుక్ ఆఫ్ డానియల్, చాప్టర్ 9, verse 24. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24 విధంగా రాయబడింది. తిరుగుబాటును మార్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతమ వరకు ఉన్నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జన్మనకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధించబడను. There were 70 weeks were appointed. 70 వారములు విధించబడిన విన్నారా? 70 అంటే 7 వారాలు అంటే ఎంత? 7 ఏళ్ళు 49, 50 రోజులు కదా. 40 ఇది 50 రోజులు మనము పెంతెకోస్తు పండుగను మనం జరుపుకుంటా ఉంటాం. జకర్యా గ్రంథం 13:7 విధంగా రాయబడింది. బుక్ ఆఫ్ జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం విధంగా రాయబడినది. ఖడ్గమా
నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవాలి కదండి. సంఘంలో ఉన్నటువంటి కొంతమంది చెదిరిపోవటానికి అపవాది కాపరినటువంటి యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించింది. ఆయన పొద్దున్న దెబ్బల చేత మన స్వస్థ కలుగుతుంది. 53వ యెషయా గ్రంథము 10-12 చదువుతున్నాం. 53వ యెషయా గ్రంథము 10వ అధ్యాయము 10 నుంచి చదువుతున్నాం. 10, 11, 12. 53. ఇక్కడ గమనించండి ప్రేర, అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి ఏం చేశాడమ్మా? వ్యాధి కలుగ చేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థమని చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. చదవండి 11 కూడా. ఎవరన్నా అక్కడ జనుల దోషము భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టుకుని గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకుని ఏలేనుగా మరణము నొందినట్లు అతని ప్రాణమును దారిపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు. హి వాజ్ ఇంటర్సీడింగ్. ఆయన గెత్సెమనే తోటలో ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. కుమిలి కుమిలి ఏడ్చినావో, వంగి ప్రార్థన చేసినావు. ప్రజలందరి పాపములు అతను నల్లగొట్టుటకు ఏమైందంటండి? యెహోవాకు అతను నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన వ్యాధిగ్రస్తుడిగా మారాడు. He became a sinner. Yet he is not a sinner, but he became a sinner. ఆయనలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, కానీ మనుషులందరి దోషము ఆయన మీద పెట్టాడు. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. రోమా 3:24. రోమిలికి రాసిన పత్రిక 3:24 ఈ విధంగా రాయబడినది. రోమన్స్ 3:24 3:24 ఈ విధంగా రాయబడినది. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. 25-26 కూడా. పూర్వము చేయబడిన పాపమును దేవుడి తన ఓర్వమును ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. నిమిత్తము ఆమె చెప్పిన హల్లెలూయా. హౌ గ్రేట్ గాడ్ వి హ్యావ్. ఈ లోకములో ఎవరు కూడా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టలేదు. యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను విమోచించడానికి సిలువలో ప్రాణం పెట్టాడు కదండి. నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. నా పాపముకై నీ రక్తమును పైన అర్పించితివా. సుట్టడు అందరూ కొడుతుంటే, ఆయన హింసిస్తుంటే, మాటలు అంటుంటే
ఏమంటాడంటే ఈ జస్ట్ ఫర్ గివెన్ దెమ్, వారిని క్షమించాడు కదా. హౌ గ్రేట్ ప్యాషన్! ఇలాంటి గొప్ప భారము ఆయన మన మీద తీసుకొని, మన పాపములను తీసుకొని ఆయన మనకి 5వ అధ్యాయము 15వ వచనంలో, రోమా 5:15, రైట్. యేసుక్రీస్తు ఒక మనిషిని రైట్ కట్టించాడు. ఏదైనా అపరాధములుగా వచ్చినదై శిక్షా విధికి కారణమైన కృపావరమైతే అనేకమైన అపరాధ మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబట్టకు కారణమైన చదమ్మా, మరణము ఒకరి అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకరి ద్వారా ఏలియడల కృపాబాహుళ్యము నీతి దానము పొందువారి జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలంగా వచ్చినదై మనుషులకి అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగో కారణమైనో, అలాగే ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబట్టకు కారణమైన, ఏదైనా ఒక మనిషిని అవిధేయత అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడి, అలాగే ఒక్కరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. మరియు అపరాధం విస్తరించినట్టు ధర్మశాస్త్రము ప్రవేశించాను, అయినను పాపము మరణము ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవమునకు నీతి ద్వారా కృపయు మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడంతా కృప అపరిమితముగా విస్తరించారు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆదాము ఒక్కడు తప్పు చేశాడు, పండు తిన్నాడు, అందరికి పాపం వచ్చింది. యేసుక్రీస్తు వారు ఒక్కరు సిలువలో ప్రాణం పెట్టాడు, అందరికి నిత్య జీవం వచ్చేసింది. ఆమె చెప్పండి హల్లెలూయా. మనందరమే ఆదాము చేసిన అతిక్రమమును పోలి అందరూ ఏ విధంగా అయితే పాపం చేయని వారి మీద కూడా పాపం వెళ్ళను, అట్లాగే నీ మీద నా మీద యేసుక్రీస్తు వారి ద్వారా ఒక్క పుణ్య కార్యము ద్వారా మనందరికీ నీతి ఆరోపించబడింది, నిత్య జీవం ఆరోపించబడింది. పిల్లారా, నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకొక 2 మాటలు చెప్తాను. హెబ్రీ 9:28, హెబ్రీ 9:28. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28 ఏ విధంగా రాయబడినది. 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపమును భరించిన ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగన. He did not commit any sin, but because of our sin, he became a wound. మన యొక్క పాపముల నిమిత్తమై అతను గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థ కలుగుతుంది. ఆఖరిగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6, 7, 8 చదివి ముగిస్తాను. మనందరము గొర్రెల వలె చదరా గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నిందినవాడు అతడు తొలిపోబడిన అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతను కొట్టివేయబడిను. అయినను అతను తన వాళ్ళ ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? నోరు తెరువలేదా ప్రేమ బదులు పలక ప్రేమ నోరు లేదా ప్రేమ బదులు పలక ప్రేమ ఇది ఎవరి కోసమో సిలువలో
చదివిన మాట మొట్టమొదటిసారి 53వ యెషయా గ్రంథం అక్కడే 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? ఉదయకాల సమయంలో, మేబీ ఇట్ ఈస్ ఆఫ్టర్నూన్, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనల్ని తన కృపకి మనల్ని పాత్రలుగా చేసి తన నిత్య రాజ్యానికి వారసులు చేయడానికి ఆయన చేసిన మేళ్ళని బట్టి మనందరం కూడా దేవుని సన్నిధిలో త్యాగము యథార్థంగా మనం సమర్పణ చేసుకుని అందరు తల వచ్చినట్టయితే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుండు ఆకు మారుగా శ్రీ యేసు రక్తం, శ్రీ యేసు రక్తమే పొడు శ్రావించు. అవును ప్రభా, నీవు సిలువలో మా అపరాధముల కొరకై ప్రాణం పెట్టావు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థ కలుగుతున్నది. అయ్యా, మేము చేసిన అవిధేయత వల్ల మీకు శిక్ష తీసుకురాబడింది. అయ్యా, మిమ్మల్ని నలుకొట్టుటకు యెహోవాకు ఇష్టమైనది. 2000 సంవత్సరాల క్రితము సిలువలో ప్రాణం పెట్టడానికి మీరు లోకంలో కన్యగర్భములు జన్మించారు ప్రభా. మా పాపముల కొరకు మమ్మల్ని విమోచించడానికి మీరు చేసిన యాగాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నా. ఇక్కడ మమ్మల్ని కొత్తను జ్ఞాపకం చేసుకోమని మా జీవితంలో మేము చేసిన పేర్లు బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తూ యేసు శక్తి నామములో ఈ యొక్క ప్రభావం ఉపవాస దీక్షలో పాల్గొన్న ప్రతి బిడ్డని అయ్యా, మరి ఇంటింటి దగ్గర ప్రార్థన విషయం అయితేనేమి అయ్యా, మా కొరకు మీరు చేసిన యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సకల ఘనత మహిమ ప్రభావిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.